హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ 2 రకాల మురుకులు చూపిస్తున్నానండి. అది కూడా శనగపిండితో పని లేకుండా హెల్తీగా చేసుకునే ఈ మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ముందుగా చూపించబోయేది మినప్పప్పుతో చేసుకునే మురుకులు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రౌండ్గా ఉన్నవి తీసుకున్నానండి, పగిలిన పప్పు కాదు. ఈ పప్పు తీసుకోండి. 1 కప్పు పప్పు తీసుకున్నాక దాన్ని ఇప్పుడు ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పప్పులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ తీసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ పప్పును తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ విజిల్ పోయాక చూపిస్తున్నాను చూడండి. 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ వాటర్ అందులో ఇంకొంచెం ఎక్కువ పోయాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పప్పు మెత్తగా ఉడికించుకున్నాను. మీరు ఇంత ఉడికించుకోవద్దంటే ఇంకొక విజిల్ తక్కువ పెట్టేసుకోండి. ఇలా ఉడికించుకున్నా కూడా మనం గ్రైండ్ చేసుకోవాల్సిందే. మామూలుగా కొద్దిగా పలుకుగా ఉన్న గ్రైండ్ చేసుకోవాలి, ఇలా మెత్తగా ఉడికించుకున్నా కూడా గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకుందాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా చల్లారాలి. మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా చల్లారాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంత మెత్తగా అయింది కదా మళ్ళీ గ్రైండ్ చేయడం ఎందుకని. మనము మురుకులు కదా చేసేది, సో ఎక్కడ పలుకులు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా చల్లారినాక ఇప్పుడు దీంట్లోని ఒక సగం వేసుకుంటున్నాను జార్లోకి. మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి, ఎందుకంటే తిరగదు కాబట్టి. ఇలా కొంచెం వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది అస్సలు ఉండొద్దండి, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బేసన్లోకి వేసేసుకోవాలి. చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో. ఇలా మొత్తం వేసుకున్నాక మిగిలింది కూడా ఉంది కదండి, అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్ చేశారనుకోండి పిండి మనకు బియ్యం పిండి అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ వేసుకొని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతో మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. బియ్యంని కొంచెం కడిగి ఆరబెట్టేసుకొని గిర్నీకి పట్టించేసుకుంటే మనకి పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నాను. 3.5 కప్పులు అంటే దాదాపు 1/2 కేజీ వరకు ఉంటుందండి పిండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను వామును ఇలా చేయితో నలిపి వేసుకోవాలి. మనం కారం కూడా ఏమీ వేయమండి దీంట్లో, ఓన్లీ వామ్ ఫ్లేవరే ఉంటుంది. అలాగే 2.5 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మీకు నచ్చినని వేసుకోవచ్చు అండి. తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తినని వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇప్పుడు అందులో పిండిని బాగా కలుపుకోవాలి. మినపప్పు దాంట్లోనే పిండిని బాగా కలిసేలాగా ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. బియ్యం పిండి మినపప్పు పిండి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాకనే మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ వేయొద్దు, ఎందుకంటే పిండి లూజ్గా అయిపోతుంది కాబట్టి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెంగా వాటర్ను వేసుకుంటూ మనకు ఎంతవరకు అవసరమో అంతే కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసి కలిపేయొద్దు, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసారనుకోండి పిండి కొంచెం లూజ్గా అయిపోతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉండదు, అలానే మరీ గట్టిగా ఉండొద్దండి. గట్టిగా ఉంటే మనము ఒత్తుకోవడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను, వేడి ఆయిల్ను ఇలా వేసుకోవాలి. ఇలా పిండి కంప్లీట్గా కలుపుకున్నాకనే వేసుకోవాలండి. అలాగే వెంటనే చేయి పెట్టకుండా సైడ్ నుంచి ఇలా తీసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మినప్పిండి కదా తొందరగా తడియారిపోయినట్టు అవుతుంది కాబట్టి. ఇలా వాటర్ అప్లై చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము మురుకులు ఒత్తుకోవడానికి మిషన్ని తీసుకున్నానండి. నేను ఇలా హోల్స్ ఉన్నది తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగా ఉన్నది తీసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్దగా ఉన్నదైనా తీసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని టైట్ చేసుకోవాలి, లూజ్ అనేది ఉండకుండా టైట్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
దాంట్లో ఏమీ ఉండకుండా మనం ఒత్తుకున్నప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పిండి ఎంతవరకు పడుతుందో అంత ముద్దను తీసుకోవాలండి. మీకు కొంచెం ఇక్కడ గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ అప్లై చేసుకోవచ్చు. లేదు లూజ్గా అనిపించింది అనుకోండి పొడిపిండి కలుపుకోవాలి, కానీ లూజ్గా చేయొద్దు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మినప్పప్పు కదా, ఆయిల్ ఎక్కువ పీల్చొద్దు అంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలి. ఇలా మరీ నిండుగా పెట్టుకోవద్దండి, కొంచెం ఈ విధంగా పెట్టుకున్నాక దానిపైన అది మిషన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది తడారిపోకుండా మీరు ఇలా ప్లేట్ అయినా పెట్టుకోండి, లేదంటే ఒక తడి క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి ఒత్తుకుంటున్నానండి. మనం ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ హీట్ అవ్వగానే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి ప్లేట్కి నేను ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయలేదండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఒక వాయికి సరిపోను ఒత్తేసుకుంటున్నాను. నేనైతే 4 వేస్తాను కాబట్టి ఇక్కడ 4 ఒత్తేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. మురుకులకు తెలుసు కదా ఎలా హీట్ అవ్వాలో. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయ్యాకే మనము వీటిని ఒక్కొక్కటిగా జస్ట్ ఇలా చేతితో తీసుకొని వేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది, మనకు ప్లేట్కి కూడా ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. వేసిన వెంటనే గరిటె పెట్టి అస్సలు తిప్పొద్దండి, కొంచెం 1 నిమిషం పాటు అలాగే ఉంచేసేయాలి. పైన కొంచెం నురుగు తగ్గినాక ఇలా రెండో వైపుకు తిప్పేసుకోవడమే. ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు ఇవి వేగే లోపు మనము ఇంకొక వాయికి కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక వాయికి సరిపోను 4 ఒత్తేసుకుంటున్నానండి. సేమ్ ఇది వరకు లాగానే సేమ్ అదే ప్లేట్లో ఒత్తేసుకుంటున్నాను. మనకు ప్లేట్కు ఎక్కడ పిండి కూడా అంటుకోలేదు. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది, అసలు అతుక్కుంటుంది అనే ప్రాబ్లమే లేదు. అంతలోపే మనకు మురుకులు కూడా వేగిపోతున్నాయి. ఈ మినపప్పు తొందరగా కలర్ రావండి, కొంచెం లైట్ కలర్లోనే ఉంటాయి, అందుకని ముందుగానే తీసేసుకోవాలి. ఇవి తీసినాక ఇంకొంచెం కలర్ వస్తాయి. ఇలా ఒక స్టెయినర్లోకి తీసుకొని ఆయిల్ కంప్లీట్గా పోయాక ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. నెక్స్ట్ వాయి కూడా అలానే వేసేసుకోవాలి. ఇలా మనము ముందుగానే వేసి పెట్టుకున్నాం అనుకోండి, పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది, మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అయిపోదు అనమాట. కాబట్టి ఇలా మనకు అది వేగేలోపు ఇంకొక వాయికి వేసి పెట్టేసుకోవడమే. ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాక చూడండి ఇలా ఆయిల్ నుంచి తీసేసి బౌల్లోకి వేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి, తీసినప్పుడు ఒక కలర్ ఉన్నాయి, తర్వాత ఒక కలర్కి వచ్చాయి కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇవి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, వెన్నలాగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే, అంత బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇవి డెఫినెట్గా నచ్చుతాయండి. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ చేయబోయే మురుకులు వచ్చేసి అటుకులు పుట్నాల పప్పుతో చేసుకునే మురుకులు. దీంట్లో కూడా మనం శనగపిండిని అస్సలు వాడమండి, కానీ చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా గుల్లగా. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు తినేయచ్చు. ఈ సంక్రాంతికి నేను చూపించే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పుట్నాల పప్పును ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అవి కొద్దిగా క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇలా వేయించడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ అటుకులని కూడా లో ఫ్లేమ్లో అవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి, లేదంటే అటుకులు అడుగున మాడిపోతాయి. ఒకటి పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. చూడండి ఈ విధంగా ఉండాలి, ఇలా క్రిస్పీగా అయ్యిందంటే మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం పుట్నాల పప్పు వేసుకున్నాం కదా, దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటి రెండింటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇలా కంప్లీట్గా చల్లారినాకనే మనము గ్రైండ్ చేసుకోవాలండి. వేడి మీద అస్సలు గ్రైండ్ చేయొద్దు, మెత్తగా వస్తాయి. కాబట్టి మొత్తం చల్లారినాకనే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం పిండిలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి దీన్ని జల్లించుకోవాలన్నమాట. ఇలా స్టెయినర్ పెట్టేసుకొని దాంట్లో ఈ పిండి వేసేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా గ్రైండ్ కానిది ఉంటుంది కదా పప్పు, అలానే అటుకులు కూడా, అది మనకు పైనకు వచ్చేస్తుంది. చూడండి ఇలా నాకు కొంచెమే వచ్చేసింది కాబట్టి నేను తీసేస్తున్నాను. మీకు ఎక్కువ కనుక వస్తే మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ పిండి ఎంత అవుతుంది అనేది మెజర్ చేసుకోవాలి. కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మనము బియ్యం పిండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి నాకైతే ఇక్కడ 1 కప్పు అయ్యింది. 1 కప్పు ఈ పిండికి 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుట్నాల పప్పు అయినా అటుకులదైనా మీరు 1 కప్పు వేసుకుంటే 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ 3 కప్పులు వేసుకున్నాను కదా, దీన్ని కూడా జల్లించుకోవాలి. నేను ఇక్కడ బియ్యం పిండిని రేషన్ బియ్యం పిండి తీసుకున్నానండి, బయట స్టోర్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఉప్పు, 1 టీ స్పూను వామును ఇలా చేయితో నలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఈజీగా పిండికి పడుతుంది. కాబట్టి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అనేది చాలా మంచిది కదా, మురుకులలో తప్పకుండా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 పిండిలు అలాగే ఈ పసుపు కారం కూడా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మీరు కావాలంటే వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి మురుకులు. దీని ప్లేస్లో మీరు ఆయిల్ని కొంచెం వేడి చేసి కూడా వేసుకోవచ్చు. బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, అలా అయితేనే పిండికి పడుతుంది. ఇలా బాగా పిండికి పట్టించాక పిండిని మనము ముద్ద కడితే ముద్దలాగా రావాలి, అలా వచ్చే వరకు ఈ విధంగా పట్టించుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా ఉంది కదా, ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. మామూలుగా అయితే వేడి నీళ్ళు పోసి తడుపుకుంటారు కదా, దీనికి అలా అవసరం లేదండి. మనం అటుకులు అలాగే పుట్నాల పప్పు వేసాం కాబట్టి వేయించి మరీ వేడి నీళ్ళు పోయని అవసరం లేదు, చల్లనీళ్ళతోనే ఈజీగా కలుపుకోవచ్చు. చూడండి వాటర్ కొంచెంగా వేసుకుంటూ మనము వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ ముద్దలా తడుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి వేయొద్దండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము మురుకులు చేసేసుకోవడానికి మిషన్ని తీసుకుందాము. దీనిపైన మూత పెట్టుకోవాలి, పిండి అనేది తడారిపోకుండా. ఇలా మూత పెట్టేసుకున్నాక నేను ఇక్కడ మురుకులు చేయడానికి ఇలాంటివి తీసుకున్నానండి. దీంట్లోకి ఇలా సన్నగా కొంచెం మీడియంగా ఉంటాయి, మరి సన్నగా లేకుండా అలా అని లావుగా లేకుండా ఇలాంటి మిషన్ తీసుకున్నాను. ఇలాంటి బిళ్ళను వేసేసుకొని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పిండి మనము 2 వాయిలకు సరిపడా పిండిని తీసుకోవాలి. దాంట్లోంచి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్దిగా లూజ్గా తడుపుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఇలా తడుపుకొని దీంట్లోంచి మనకు దాంట్లో ఎంతవరకు పడుతుందో అంతే తీసుకోవాలి, మరి ఎక్కువ పెట్టొద్దండి. చూడండి ఈ విధంగా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి మిషన్లోకి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనకు మిషన్ కూడా రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మురుకులకు ఎప్పుడైనా ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నేను మురుకులు వేసుకోవడానికి ఇలా ఈ గరిటె తీసుకున్నానండి, దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ ఒత్తుకోదండి, కొంచెం చిన్నగానే చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఈ సైజులో చేసుకుంటే చిన్నగా భలేగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవడమే, అన్నీ కూడా ఇలానే ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. చూడండి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కూడా హై ఫ్లేమ్లోనే పెట్టేసి పైన ఆయిల్ నుంచి నురగంతా పోయే వరకు మనం గరిటె పెట్టొద్దండి. ఆయిల్ నుంచి నురగంతా పోయాక మురుకుల్ని రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ఇలా బిల్లల్లాగా కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో ఒక్కటిగా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసుకుంటప్పుడు మాత్రం ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు వేడి అనేది చేయికి తగులుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని అది వేసుకున్నాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం కాలినాక రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చాక తీసేస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇవి పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక పెట్టుకున్నారనుకో నెలపైనే ఉంటాయండి. అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి. కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ వల్ల మంచి సపోర్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.